బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల దగ్గర 40% ఇవాళ సంపద పోగుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి కార్పొరేట్ల మీద ఈరోజు ఎట్లాంటి పన్నులు కూడా వేయకుండా ఆ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ను తయారు చేయడం అంటే మరొక మాటలో చెప్పాలంటే ఇది కార్పొరేటు ప్రైవేటీకరణను పెంచేటువంటి బడ్జెట్. ప్రైవేటు పెట్టుబడుల కోసము మేము ద్వారాలు తెరుస్తామని చెప్తున్నారు. అంటే ఈ దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాల్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి అంటే టాటాలు, బిర్లాలు, ఆదానీలు, అంబానీలు, విదేశీ బహుళజాతి కంపెనీలు పెరగడానికి ఉపయోగపడేటువంటి మార్గం ఇవాళ ఈ బడ్జెట్లో ఉంది తప్ప ఒక సాధారణమైనటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కానీ కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఈ బడ్జెట్ తయారు కాలేదనేది ఇవాళ అర్థమవుతా ఉన్నది. ఉదాహరణకి ఈరోజు భారతదేశంలో అంతర్గత మార్కెట్ పెరగాలంటే మరి మన ఆదాయాలు పెరగాలి. ఇవాళ ఆదాయాలు పెరగాలంటే 26,000 రూపాయల కనీస వేతనం, అది కూడా తక్కువ. కానీ 26,000 రూపాయల కనీస వేతనం ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదు. ఇవాళ మన దేశంలో తలసరి ఆదాయము $2 మాత్రమే ఉన్నది. అంటే బంగ్లాదేశ్ ఆదాయం కంటే కూడా తక్కువ ఉన్న పరిస్థితి. ఆదాయాలు పెంచడానికి ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేవు. రెండోది ఇవాళ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణము చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నది. మన నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. కార్పొరేట్ల లాభాలు పెరుగుతున్నాయి కానీ వేతనాలు తగ్గుతున్నాయని చెప్పి నిన్న ఆర్థిక సర్వే చెప్తా ఉంది. కాబట్టి కార్పొరేట్ల యొక్క లాభాలు కాపాడుతున్నారు తప్ప ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి నిజ వేతనాలు పెరిగేటువంటి మార్గం ఈ బడ్జెట్లో ప్రతిపాదించలేదు. మూడోది ధరల్ని అరికట్టడానికి ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు ఈ బడ్జెట్లో లేవు. ఇవాళ మనకు ఒక మాట చెప్పారు, 2014 నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు మనం అనుసంధానం అయితే అక్కడ ధరలు తగ్గితే మనం కూడా ధరలు తగ్గుతాయి, ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే 50% ముడి చమురు ధరలు తగ్గినాయి. అంటే మన పెట్రోలు, డీజిల్ ధరలు 50% తగ్గాలి కానీ ధరలు పెరిగినాయి. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను ఈ బడ్జెట్లో తగ్గించడానికి ఎలాంటి ప్రతిపాదనలు కూడా లేవు. అట్లాగే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ మరి రిలీఫ్ ఇచ్చినామని చెప్తున్నారు. మరి 2 రకాల పన్ను విధానం ఎందుకు ఉండాలని అడుగుతున్నాం. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయము మరి ప్రజలకు పెరుగుతుంది, ప్రభుత్వానికి తగ్గిందని చెప్తున్నారు. ఆ 1,00,000 కోట్లను మీరు ఎట్లా కాంపన్సేట్ చేస్తారు? ఎవరి మీద ట్యాక్స్ వేసి 1,00,000 కోట్లు రాబడుతున్నారు? అంటే కార్పొరేట్ల మీద ట్యాక్స్లు వేయట్లేదు. అంటే ఈ 1,00,000 కోట్ల కోసం మళ్ళా సంక్షేమ చర్యల మీద, విద్య, వైద్యము, మన ధరల పెరుగుదల రూపంలో పరోక్ష పన్నులు వేసి ఇవాళ మళ్ళా ఖజానా నింపుకునేటువంటి పద్ధతికి ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. అట్లాగే ఇవాళ రైతాంగానికి ఇంజన్ 1 అని చెప్తున్నారు వ్యవసాయాన్ని, కానీ 40% ఈ రోజు కూడా వ్యవసాయం మీద ఆధారపడే ఇవాళ మనం ఆదాయాలు పెంచుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ వ్యవసాయ రంగానికి పంటలకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదన లేదు. ఇవాళ పప్పు ధాన్యాలు మరి మన దేశానికి అవసరమైనటువంటి దాంట్లో 60% విదేశాల నుంచి తీసుకుంటున్నాం. ఎందుకని వాళ్ళకు అవసరమైన సబ్సిడీలు ఇచ్చి పప్పు దినుసులను ఉత్పత్తి చేయడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇట్లా కనుక చూస్తే ఇది కార్మిక, రైతు వ్యతిరేక బడ్జెట్. ఇది కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన బడ్జెట్. ఇది పేరుకు మాత్రము మధ్యతరగతికి మేము పెద్ద ఎత్తున ఉపశమనం అని చెప్పే ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల ఆదాయాలు పెంచకుండా, ద్రవ్యోల్బణం తగ్గించకుండా, ఉపాధి పెంచకుండా, నిర్దిష్టంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపెట్టకుండా, మరి పబ్లిక్ సెక్టార్ను కాపాడకుండా, స్కీమ్ వర్కర్ల ఆదాయాలు పెంచకుండా ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుందంటే కార్పొరేట్లకు పెట్టుబడి